హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే స్పెషల్ కుకింగ్ వ్లాగ్ అనమాట. యాక్చువల్గా నేనేమంత పెద్ద కుకింగ్ ఎక్స్పర్ట్ కాదు, బట్ ఏదో ట్రై చేస్తూ ఉంటాను. ఈ కాలీఫ్లవర్తో గోబీ చేస్తున్నా. కాలీఫ్లవర్ని వచ్చేసి ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చాలా డేంజరస్. అలా వాష్ చేసుకున్న తర్వాత మెయిన్ బాయిల్ చేయాలి. బాయిల్ చేస్తే మనం సరిగా వాష్ చేయకపోయినా ఇలా బాయిల్ చేసినప్పుడు దాంట్లో ఉండేటివి చనిపోతాయంట. ఆ తర్వాత నేను ఇలా ప్లేట్లో పెట్టేసా, కొంచెం వాటర్ అంతా డ్రై అవ్వాలని. డ్రై అయిన తర్వాత దాంట్లోకి ఏమేమి వేస్తున్నా అంటే శనగపిండిలో కాలీఫ్లవర్లోకి కారం పొడి, శనగపిండి, మైదా, బియ్యపిండి, కార్న్ఫ్లోర్, సాల్ట్. మీకు ఇంకా రెడ్ కావాలనుకుంటే యాడ్ ఆన్ సమ్ ఫుడ్ కలర్ అనమాట. నాకేం అవసరం లేదు, నేనేం యూస్ చేయట్లేదు అనమాట. సో ఇవన్నీ బాగా కొంచెం వాటర్ తీసుకొని మిక్స్ చేస్తే ఇలా ఇలా కన్సిస్టెన్సీలో ఉంటుంది. మనం ఎలాగైతే ఆనియన్ పకోడా అలా వేస్తామో ఇలా గట్టిగా కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇప్పుడు దీనిని ఆయిల్లో ఫ్రై చేయాలి. నాకు కొంచెం భయం ఆయిల్ అంటే, సో నేను స్పూన్తో వేస్తాను దాంట్లోకి. వేసిన తర్వాత మన ఇష్టం, చాలా రెడ్గా ఫ్రై అవ్వాలనుకున్నా, లేదు మీడియంగా కొంచెం ఉండాలనుకున్నా మన ఇష్టం అనమాట ఫ్రై చేసుకోవడంలో. మేమందరం బాగా డీప్ ఫ్రై తింటాము, సో అందుకనేసి నేను బాగా ఫ్రై చేస్తున్నా. అండ్ ఏంటంటే ఇందాకే చెప్పాను కదా, నేను కుకింగ్లో పెద్ద ఎక్స్పర్ట్ కాదని. నాకు అసలు కిచెన్లోకి అలోవే ఉండేది కాదు. ఈవెన్ నేను కాలేజీలో చదివేటప్పుడు ఆల్వేస్ మనం పీజీలోనే ఉంటాం కాబట్టి కుకింగ్ సైడే వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేర్చుకుంటున్నా. బాగా తినాలి అంటే అవుట్ సైడ్ ఫుడ్ వదిలేసా, సో నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నా. అవుట్ సైడ్ ఫుడ్ మెయిన్ అవాయిడ్ చేయడానికే నేను ఇంట్లో కుకింగ్ నేర్చుకుంటున్నా. అండ్ చాలా బాగా చేస్తాను. ఇప్పుడు నాన్ వెజ్ అయితే చాలా బాగా కుక్ చేస్తాను. అండ్ చాలా ట్రై చేస్తున్నా. వీక్లీ 3-4 టైమ్స్ అన్నా మీకు కుకింగ్ వ్లాగ్స్ పెట్టాలని ట్రై చేస్తాను. స్టార్టింగ్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంది, బట్ ఐ విల్ ట్రై. ఏదో ఒక వీడియో ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తాను. చాలా బాగున్నాయంట, క్రిస్పీగా వచ్చాయి. ఎంజాయ్ మై వ్లాగ్. థ్యాంక్ యూ.